రెస్పెక్ట్ ఇచ్చానో ఇయ్యలేదో అనేది చూసే జనాలకే అర్థమవుతుంది. నేను ఒకటే అన్నా సార్, నేనేం తప్పు చేశా, నేనేమన్నా లంచతనం చేశానా, దొంగతనం చేశానా, దోపిడీ చేశానా, అరాచకాలు చేశానా? నేను మధ్యాహ్నం 1 గంటకు వస్తా, 12:30 1 గంటకి అన్నం 1 గంట గంటన్నర అమ్ముకుని అవతలకి వెళ్ళిపోతా. అది ట్రాఫిక్ లేని టైము. మధ్యాహ్నం ట్రాఫిక్ ఉండదు కదా, మీరు వెళ్ళిపోతారు 12:30కి ట్రాఫిక్ క్లియర్ చేసి, ఆ తర్వాత మేము వచ్చి గంటన్నర అమ్ముకుని అవతలకి వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఏమన్నా మా వల్ల ట్రాఫిక్ ఏ రోజన్నా ఇక్కడ ఇబ్బంది అయిందా, నా వల్ల ఏ రోజన్నా ఇక్కడ ఏ యాక్సిడెంట్ అన్న అయ్యిందా? ఇంకా అలాంటప్పుడు ఆడవాళ్ళం కనీసం అని కూడా, మీకు ఆడవాళ్ళని కూడా జాలి లేకుండా పని చేసుకుని బతికేట వాళ్ళని ఈ రకంగా హింసిస్తున్నారని చెప్పేసి నేనైతే గట్టిగా మాట్లాడానన్న. ఆ వీడియోని జనాలు వైరల్ చేశారు. వాళ్ళకి తెలుసు కదా, చూసే జనాలకైతే మంచేదో చెడేదో వాళ్ళకి తెలుసు, ఎవరెవరికి సపోర్ట్ చేయాలనేది తెలుసు. పోలీసు వాళ్ళు ఒకటి మాట్లాడారు, ఫుట్పాత్ మీద పర్మిషన్ లేదమ్మా, పెట్టుకోనీకి అవ్వదు అని అన్నారు. పెట్టుకోనీకి అవ్వదు అంటే సార్, సరే సార్, అయితే మరి హైదరాబాద్లో ఎన్నో ఫుట్పాత్లు ఉన్నాయి, మరి మీకు తెలుసో తెలీదో, మేమైతే చూస్తున్నాము, ఒకసారి చూపించండి ఎక్కడ ఫుడ్ లేదో, ఎక్కడ ఫుట్పాత్ మీద ఫుడ్ కానీ టిఫిన్స్ కానీ బండ్లు కానీ ఏం లేవో నాకు చూపించండి. నేను మీ మాట ప్రకారమే ఖాళీ చేసేస్తా. మాలాంటి అన్నాను, నేను ఖాళీ చేసేస్తా మీరు చెప్పినట్టే. నాలాంటి వాళ్ళు ఎంతో మంది పేదవాళ్ళు సార్, బిడ్డలను బతికించుకోవడానికి అందరిలాగా తప్పులు చేసి బతకాలంటే పెద్ద విశేషమేం కాదు, కానీ నీతి న్యాయం అనుకుంటా మేము బ్రతుకుతున్నాం కాబట్టి కష్టపడి బ్రతుకుతున్నాం. కష్టపడి బ్రతికే వాళ్ళని కాదు సార్ మీరు ఆపాల్సింది. చిన్న పిల్లల్ని రేప్ చేసి మర్డర్ చేసి నానా రకాలుగా మర్డర్లు చేసి ఎన్నో దొంగతనాలు అరాచకాలు చేసే వాళ్ళని ఆపండి సార్ అని చెప్పి గట్టిగా నేను కేకలేసాను. ఏమన్నారు అలా అంటే మీరు ఎన్ని మాట్లాడి వాళ్ళు వీడియోలు తీస్తున్నారు సైలెంట్ అయిపోయి, నేనేమన్నా రాంగ్ మాట్లాడతానేమో వాళ్ళని అని చెప్పి నన్ను వీడియోలు తీసి తీసుకుంటున్నారు. ఒకవేళ నోరు జారితే దాన్నే పాయింట్ అవుట్ చేద్దామని వాళ్ళందరూ కలిపి వీడియోలు తీసుకుంటూ ఉన్నారు నేను తిట్టేదాన్ని. మొత్తం జనాలు ట్రాఫిక్ ఆగిపోయింది, ఇక్కడ చాలా మంది చూస్తా ఉన్నారు. ఆ రోజు 30 మంది కూడా నాకు ₹1 ఇవ్వకుండా వెళ్ళిపోయారు జనాలు కూడా. మా హడావుల్లో మేము ఉంటాయి, ఇటు టెంటర్లు కొట్టారు, అటు ఫుడ్ పైసలు రాకుండా పోయినాయి నాకు. అది అట్లా అయిపోయింది. తెల్లారు మళ్ళీ నేను కావాలనే వచ్చాను ఫుడ్ వండుకొని మళ్ళీ. సరే సిఎస్ఆర్ వాళ్ళు వస్తే ఏదైనా నేను తేల్చుకోవాలని చెప్పేసి నేను తెల్లారు కూడా వచ్చా. తెల్లారు వస్తే మళ్ళా వచ్చేసారు కారు వేసుకొని, ఇట్లా దింపానో లేదో మళ్ళా వచ్చేసారు. మళ్ళీ ఫుడ్ పెట్టొద్దని చెప్పి 2 వరకు ఇక్కడే నుంచుని కారులో మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసేసి నా ఫుడ్ మొత్తం 1 ప్లేట్ కూడా అమ్మకుండా చేసేసారు. మీరు వచ్చే టైంకి రెడీగా ఉన్నారు అయితే ఇక్కడ? నేను రాంగా నేను వచ్చి అలా దింపానో లేదో మళ్ళీ వచ్చారనమాట వెళ్ళిపోయిన వాళ్ళు. ఎవడో ఫోన్ చేసి వాళ్ళకి లంచాలు ఇచ్చి మేము వచ్చినప్పుడల్లా ప్రతిసారి వాళ్ళు వెళ్ళిపోయిన 10 నిమిషాలకి రిటర్న్ ఎలా వస్తారు? వెళ్ళిపోతారు వాళ్ళు, ట్రాఫిక్ క్లియర్ చేసి వెళ్ళిపోయే టైంలో మేము అందరం వచ్చి పెడతాము. వెళ్ళిపోయి మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక రౌండ్ మళ్ళీ వస్తున్నారు. అంటే ఎవరో ఉన్నారు అవతల రెంట్లకి ఇచ్చుకునే వాళ్ళు మాకు వచ్చేస్తున్నారు కస్టమర్లు అని చెప్పి అతను చాలా సార్లు, గంగారాం అన్న అతను మమ్మల్ని హెచ్చరించడం జరిగింది, ఇక్కడ తీసేయండి మీరు. గంగారాం అని అక్కడ ఉంటాడు అతను, మరి అతను టీఆర్ఎస్ లీడర్.